బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక బీఆర్ఎస్ ను వీడిన నాయకులందరూ తిరిగి సొంత గూటికి వచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ఇక అదే బాటలో మరికొందరు నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ బీజేపీలను తట్టుకొని అక్కడ ఇమడలేక వారందరూ కూడా బీఆర్ఎస్ గూటికి చేరాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక గర్ వాపసీలకు కూడా కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కావచ్చు, ఇక పార్టీలో ఉన్న అంతర్గత కలహాల నేపథ్యంలో కావచ్చు, కొంతమంది నేతలైతే పార్టీని వీడి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరాలి అని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. మొత్తానికైతే గత కొంతకాలంగా బీఆర్ఎస్ ని వీడి షాకుల మీద షాకులు ఇచ్చారు కొంతమంది నేతలు. అదేవిధంగా బీఆర్ఎస్ ని వీడి కవిత కూడా కేసీఆర్ కి షాక్ ఇచ్చింది. ఇవన్నీ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కరు మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. పార్టీని బలోపేతం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేయడానికి ఇది వ్యూహాత్మకంగా కనిపిస్తున్నట్లుగా కూడా విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికైతే పార్టీలోకి మళ్ళీ వలసలు వస్తున్నాయి. పార్టీని వీడి వెళ్లిపోయిన మాజీలు ఇప్పుడు యూటర్న్ తీసుకొని మళ్ళీ కూడా బీఆర్ఎస్ లోకి చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ముందు భవిష్యత్తులో రానున్న ఎన్నికల నేపథ్యంలో, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కావచ్చు, మిగిలిన ఎన్నికల నేపథ్యంలో కావచ్చు, పార్టీని బలోపేతం చేసే దిశగా కేసీఆర్ అయితే వ్యూహ రచన చేస్తున్నారు. దానికి సంబంధించి పార్టీని వీడిన మాజీలను, కీలక నేతలను మళ్ళీ ఆకర్షించే పనిలో బీఆర్ఎస్ అయితే వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలోకి రావాలి అనుకుంటున్న వారికి ఆహ్వానాలు పలుకుతుంది. మరి ఈ విషయాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ మాజీలైన పార్టీని వీడిన వాళ్ళు మళ్ళీ పార్టీలోకి వస్తే వారిని మళ్ళీ చేర్చుకొని వారికి అధికారం కట్టబెడుతుందేమో బీఆర్ఎస్ అనే ఆందోళనలో అయితే కొంతమంది ఉన్నారు. అందుకు నిదర్శనమే తాటికొండ రాజయ్య ఆరూరి రమేష్ రాకతో కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే టికెట్ ఆశించిన రాజయ్య ఇప్పుడు ఆరూరి రమేష్ రాకతో టికెట్ దక్కదు అనే ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ లోకి చేరికలు రావడం పార్టీకి బలం చేకూరే అంశమే అయినా పార్టీలో ఉన్న నేతలు మరి అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా ఒక పరిణామంగా ఉంటుంది. మరి పార్టీ దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది, ఉన్న కీలక నేతల్ని ఏ విధంగా బుజ్జగిస్తుంది అనేది కూడా ఇక్కడ ఆసక్తికర పరిణామం. ఇక మరొక 2.5 సంవత్సరాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల్లోకి వెళ్లే విధంగా, మళ్ళీ అధికారాన్ని సంపాదించుకునే విధంగా బీఆర్ఎస్ అయితే వ్యూహాలు రచిస్తోంది. అదే ప్రణాళికతో ముందుకు వెళుతుంది. అందుకు సంబంధించి ఇప్పుడు పార్టీలోకి చేరికలనైతే భారీగా చేసుకుంటుంది. పార్టీని వీడిన మాజీలను పార్టీలోకి రావాలి అనుకుంటున్న వారికి ఆహ్వానం అయితే పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పార్టీలో కీలకంగా చేరికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీలు మెల్లగా ఇంటి బాట పడుతున్నట్లుగా సూచనలు అందుతున్నాయి. అధికార పార్టీలో అయితే అన్ని విధాల హాయిగా ఉంటుంది అని జంపు కొట్టినా ప్రశాంతత లేకుండా పోయింది అని వారు వాపోతున్నట్లుగా తెలుస్తుంది. పాత కాంగ్రెస్ నేతలతో నియోజకవర్గాల్లో తలనొప్పుల కారణంగా అక్కడ ఉండలేక తిరిగి బీఆర్ఎస్ మీద మనసు పారేసుకుంటున్నట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక బీజేపీ హవాకు, కాంగ్రెస్ విజయాలకు బ్రేక్ వేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటున్న పట్టుతో గర్ వాపసీ షురూ చేసింది కార్ పార్టీ. తొలి ప్రభుత్వంలో భాగంగానే ఆరూరి రమేష్ చేరిక అంటూ గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. గత ఏడాది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన చివరి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి త్వరలో కారెక్కబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇక కాంగ్రెస్ లోకి అడుగుపెట్టిన మహిపాల్ రెడ్డికి అక్కడ పాత నేతలే అడ్డంకులుగా సృష్టించారు. అప్పట్లో తన క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటో తీసేది లేదు అని పట్టుబట్టారు. ఆ సందర్భంగా కూడా కొంత ఇబ్బందికర పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ విధంగా ఆయనతో పాటు మరికొందరు కూడా, ఇక అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా పార్టీలోకి చేరే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే పార్టీని వీడిన వారందరూ కూడా మళ్ళీ పార్టీలోకి తిరిగి రావాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.